ఒక చిన్న శిశువు మొదటిసారి గాలి పీల్చుకునే ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకుందాం. బయటికి కేవలం అదొక ఏడుపులాగా మాత్రమే వినిపిస్తుంది కదా. కాని ఆ ఆ ఒక్క సెకండ్ వ్యవధిలో ఆ చిన్నారి శరీరంలో జరిగే మార్పులు చూస్తే అవి నిజంగా అద్భుతమండి. బహుశా ఏ అత్యాధునిక ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా అలాంటి మార్పులు జరగవేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక భారీ ఫ్యాక్టరీలో ఆ మెయిన్ స్విచ్ ఆన్ చెయ్యగానే లోపలున్న ప్లంబింగ్ సిస్టమ్ అంతా దానంతట తాన మార్గాలను మార్చుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలా జరుగుతుంది. అవును, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందుకే ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం మానవ హృదయనాళ వ్యవస్థ అదేనండి కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ యొక్క అద్భుతమైన నిర్మాణం, పనితీరు గురించి చర్చిద్దాం. ఇది కేవలం మెడికల్ టెక్స్ట్ బుక్ సమాచారం కాదు సుమా. నిజమే. మన శరీరంలో ప్రతిక్షణం జరిగే అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పిండం దశలో ఈ గుండె అసలు ఎలా ఏర్పడుతుంది, వృద్ధాప్యంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాలు. అవును. అలాగే ఈ వ్యవస్థలోని ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందన్నది కూడా విడమర్చి చూద్దాం. ముందుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అసలు ఎలా మొదలవుతుందో తెలుసుకుందామా? తప్పకుండా. పూర్తిగా పనిచేస్తున్న గుండె గురించి తెలుసుకునే ముందు అదసలు ఎలా మొదలవుతుందో చూద్దాం. పిండం అభివృద్ధి చెందుతున్న తొలి దశలో చూస్తే మనకు కామన్ కార్డినల్ సిరలు అంటే కామన్ కార్డినల్ వెయిన్స్ అని ఉంటాయి. ఇవి నేరుగా సైనస్ వెనోసిస్ అనే ఒక చిన్న గదిలో కలుస్తాయి. ఓహో, అంటే ఇవే తర్వాత మనం చూసే పెద్ద రక్తనాళాలుగా మారతాయా? అంతేకదా. ఈ ప్రాథమిక నిర్మాణాలే తర్వాత రూపాంతరం చెంది శరీర పైభాగం నుండి రక్తాన్ని తెచ్చే సుపీరియర్ వెనాకేవా లేదా ఎస్వీసీగా మారుతాయన్నమాట. భలే, ఒక చిన్న గొట్టంలాంటి నిర్మాణం అంత పెద్ద సిరగా మారుతుందన్నమాట. మరి ధమనులు అంటే ఆర్టరీ సంగతేంటి? వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది? వాటికి కూడా ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఉదాహరణకు పిండం దశలో 3వ అయోర్టిక్ ఆర్చ్ ఉంటుంది. దీని నుండే మనం మెడకి, తలకి రక్తం సరఫరా చేసే కామన్ కెరోటెడ్ ఆర్టరీ అంటే ఇంటర్నల్ కెరోటెడ్ ఆర్టరీ ప్రారంభ భాగం కూడా ఇక్కడి నుంచే వస్తుందా? ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఇదే 3వ ఆర్చ్ నుండి మన 9వ కపాలనాడి అంటే గ్లాసోఫెరింజియల్ నర్వ్, అలాగే హయాయిడ్ ఎముక మరియు స్టైలోఫారింజియస్ కండరం కూడా ఏర్పడతాయి. అరే, అంటే రక్తనాళం, నరం, ఎముక, కండరం అన్నీ ఒకే మూలం నుండి వస్తున్నాయన్నమాట. ప్రకృతి వీటిని ఒకే దారిలో వైరింగ్ లాగా డిజైన్ చేసిందనమాట. అవును, ఒక ఇంటికి ప్లంబింగ్, వైరింగ్ ఒకేసారి ప్లాన్ చేసినట్లు అనమాట. సరే, నిర్మాణం గురించి విన్నాం. కానీ గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఊపిరితిత్తులు పనిచేయవు కదా, వాతావరణం నుంచి ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేదు. మరి ఆ అత్యంత ఆక్సిజన్ ఉన్న రక్తం ఎలా అందుతుంది? అది తల్లి మాయ నుండి ప్లాసెంటా అంటాం కదా, అక్కడి నుంచి వస్తుంది. ఆ అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉన్న రక్తం బొడ్డుసిర అంటే అంబ్లికల్ వెయిన్ ద్వారా పిండం శరీరంలోకి వస్తుంది. కానీ అది నేరుగా గుండెకి వెళ్లకుండా దారిలో కాలేయం లాంటి అవయవాలుంటాయి కదా? సరిగ్గా పట్టుకున్నారు. ఆ ఆక్సిజన్ను కాలేయంలో వృధా కాకుండా ఉండటానికి అక్కడొక బైపాస్ ఉంటుంది. దాన్నే డక్టస్ వెనోజస్ అంటారు. ఈ షార్ట్కట్ ద్వారా రక్తం నేరుగా ఇన్ఫీరియర్ వెనాకావాలోకి చేరుకుంటుంది. వావ్! ఒక స్కూబా డైవింగ్ చేస్తున్నట్లు ఆక్సిజన్ని జాగ్రత్తగా గుండెకి చేరవేస్తుందన్నమాట. మరి ఇందాక నేను చెప్పినట్లు శిశువు పుట్టగానే మొదటిసారి గాలి పీల్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ క్షణం ఒక మ్యాజిక్ లాంటిది. శిశువు గాలి పీల్చుకోగానే ముడుచుకున్న ఉన్న ఊపిరితిత్తులు విచ్చుకుంటాయి. దాంతో ఊపిరితిత్తుల్లో పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ అమాంతం పరిపోతుంది. అంటే ప్రెషర్ తగ్గిపోయి రక్త ప్రసరణ సులభమవుతుందన్నమాట. మరి బొడ్డుతాడు కట్ చేసినప్పుడు? అప్పుడే మాయ తొలగించబడటం వల్ల సిస్టమిక్ రెసిస్టెన్స్ అమాంతం పెరుగుతుంది. అంటే శరీరమంతటా ప్రెషర్ పెరుగుతుంది. ఓహో, అంటే ఒకవైపు ప్రెషర్ తగ్గింది, ఇంకోవైపు ప్రెషర్ పెరిగింది. దీనివల్ల ఆ బైపాస్ ఏమవుతుంది? ఈ ప్రెషర్ మార్పుల వల్ల అప్పటి వరకు ఊపిరితిత్తులను బైపాస్ చేస్తున్న డక్టస్ ఆర్టీరియోసిస్ అనే నాళంలో రక్త ప్రసరణ ఎడమ నుండి కుడికి మారుతుంది. అంటే అప్పటిదాకా కుడి జఠరేఖ కూడా శరీరానికి రక్తం పంపడంలో హెల్ప్ చేసేది కదా? అవును, కాని ఈ మార్పుతో కుడి జఠరిక ఆ డ్యూటీ మానేసి కేవలం ఊపిరితిత్తులకే రక్తాన్ని పంపుతుంది.
శరీరానికి రక్తం పంపే ఆ బాధ్యతను పూర్తిగా ఎడమ జఠరిక తన భుజాలపై వేసుకుంటుంది. ఆహా, నిజంగా స్విచ్ ఆన్ చేయగానే ప్లంబింగ్ మారిపోయినట్లే. సరే, ఇప్పుడు ప్లంబింగ్ సెట్ అయింది, కానీ పంపు రోజంతా ఆగకుండా పనిచేయాలి కదా. దానికి కరెంట్ ఎలా వస్తుంది? వైరింగ్ సిస్టంలో కరెంటు స్పీడ్ అంతా ఒకేలా ఉంటుందా? ఉండదండి. గుండె కరెంటు వేగం చాలా భిన్నంగా ఉంటుంది. కండరాల్లో చూస్తే జఠరికల కండరాల కంటే కర్ణికల కండరాలల్లో విద్యుత్ ప్రవాహ వేగం ఎక్కువ. ఓహో, అంటే పైన ఉండే ఏట్రియాలో వేగం ఎక్కువ అన్నమాట. అవును. ఇక గుండె గోడల్లో ఉండే పుర్కింజ వ్యవస్థలో అయితే కరెంటు అత్యంత వేగంగా హైవే మీద కార్లా ప్రవహిస్తుంది. కాని వీటన్నిటికీ భిన్నంగా ఆ ఏవి నోడ్ దగ్గర వేగం అత్యంత నెమ్మదిగా ఉంటుంది. ఒక్క నిమిషం. ఏవి నోడ్ అంటే కుడి కర్ణిక కింద ఉండేదే కదా? అవును. ఖచ్చితంగా చెప్పాలంటే కుడి కర్ణిక యొక్క ఎండోకార్డియల్ ఉపరితలంపై ట్రైకస్పిడ్ వాల్వ్ యొక్క సెప్టల్ లీఫ్లెట్ మరియు కొరోనరీ సైనస్ ఓపెనింగ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడే నాకో డౌట్ అండి. శరీరమంతా వేగంగా రక్తాన్ని పంపాల్సిన ఈ వ్యవస్థ కావాలనే ఆ ఏవీ నోడ్ దగ్గర కరెంట్ని ఎందుకు స్లో చేయాలి? ఇదొక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండి ఆపినట్లుండే. ఆ, ఖచ్చితంగా అదొక ట్రాఫిక్ సిగ్నలే. గుండె పైభాగం కింద భాగం ఒకేసారి సంకోచిస్తే రక్తం కిందికి వెళ్ళదు కదా. అవును, పైనుంచి కిందికి రక్తం వెళ్ళాలి. అందుకే పైనున్న కర్ణికలు పూర్తిగా ముడుచుకుని అందులోని రక్తం కింద ఉన్న జఠరికల్లోకి చేరేంతవరకు ఈ ఏవీ నోడ్ ఉద్దేశపూర్వకంగా ఆ సిగ్నల్ని ఆపుతుంది. ఆ తరువాతే జఠరికలు సంకోచిస్తాయి. భలే మెకానిజం కదా. మరి ఈ కరెంట్ అసలెక్కడ పుడుతుంది? బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందా? లేదు, దానికి సొంత పేస్మేకర్ కణాలుంటాయి. సాధారణ కండరాల్లో పుర్కింజే కణాల్లో డీపోలరైజేషన్ అంటే ఫేజ్ 0 అనేది సోడియం వల్ల జరుగుతుంది. కానీ పేస్మేకర్ కణాల్లో ఆ ఫేజ్ 0 కాల్షియం వల్ల జరుగుతుందా? ఖచ్చితంగా కాల్షియం లోపలికి రావడం వల్ల కణం ఫైర్ అవుతుంది. ఈ కణాలు తమంతట తామే ఎలా ఫైర్ అవుతాయో తెలుసా? ఎలా? ఒక ఆటోమాటిక్ టైమర్ లాగానా? అవును. దీన్నే ఫేజ్ 4 స్లో డీపోలరైజేషన్ అంటారు. దీన్ని ఒక నీళ్ల బకెట్తో పోల్చొచ్చు. ముందుగా కణంలో పొటాషియం ఛానల్స్ మూసుకుపోతాయి. అప్పుడు ఫనీ ఛానల్స్ ద్వారా నెమ్మదిగా సోడియం లోపలికి రావడం మొదలవుతుంది. అంటే బకెట్ నెమ్మదిగా నిండుతోంది అన్నమాట. ఆ బకెట్ నిండగానే టీ-టైప్ కాల్షియం ఛానల్స్ తెరుచుకుని ఒక్కసారిగా కాల్షియం లోపలికొచ్చి కణం ఫైర్ అవుతుంది. గుండె దానంతట అదే కొట్టుకోవడానికి ఇదే కారణం. ఓహో, బకెట్ ఫుల్ అవగానే సిగ్నల్ అన్నమాట. మరి మనం రిలాక్స్ అయినప్పుడు హార్ట్ బీట్ తగ్గుతుంది కదా, అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మన నరాల వ్యవస్థ ఎసిటైల్ కోలిన్ని విడుదల చేస్తుంది. అడినోసిన్ లాంటి మందులు కూడా ఇలాగే పనిచేస్తాయి. ఇవి ఈ ఫేజ్ 4 వ్యవధిని పొడిగిస్తాయి. అంటే ఆ బకెట్ నిండే వేగాన్ని తగ్గిస్తాయి కాబట్టి గుండె నెమ్మదిస్తుంది. సరే, కణం ఫైర్ అయింది, కండరం ముడుచుకుంది, తర్వాత కండరం రిలాక్స్ అవ్వాలి కదా. అప్పుడు ఆ లోపలికి వచ్చిన కాల్షియం ఏమవుతుంది? అది లోపలే ఉంటే కండరం ముడుచుకునే ఉండిపోతుంది కదా. అందుకే కణం విశ్రాంతి తీసుకునే ముందు ఆ కాల్షియం బయటకు వెళ్ళాలి. దీనికోసం 2 పంపులుంటాయి. ఆ పంపులేంటి? ఒకటి ఆ సోడియం కాల్షియం ఎక్స్చేంజ్ పంపు. రెండవది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం కాల్షియం ఏటీపీఎస్ అంటే సెర్కా సిఈఆర్సీఏ పంపు. ఇవి కాల్షియంని నెట్టేసి కండరాన్ని శాంతపరుస్తాయి. ఇదంతా మైక్రోస్కోపిక్ స్టైల్లో జరుగుతుంది కదా. మరి ఒక డాక్టర్ పేషెంట్కి సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు లోకల ఏం జరుగుతుందో కొలవడానికి పీవీ లూప్స్ చూస్తారని విన్నాను. అసలు కార్డియాక్ అవుట్పుట్ ఎలా కొలుస్తారు? దానికి ఫిక్ ప్రిన్సిపుల్ వాడతారు. అంటే మనిషి ఆక్సిజన్ వినియోగ రేటును తీసుకొని దాన్ని ధమని మరియు సిరల మధ్య ఉన్న ఆక్సిజన్ వ్యత్యాసంతో భాగిస్తే ఆ కార్డియాక్ అవుట్పుట్ వస్తుంది. ఓహో, లెక్క కట్టొచ్చు అన్నమాట. మరి సెలైన్ ఎక్కిస్తే ఆ పీవీ లూప్స్లో ఏం కనిపిస్తుంది? మనం సెలైన్ ఎక్కించినప్పుడు గుండెలోకి వచ్చే రక్తం పెరుగుతుంది గదా, దీన్నే ప్రీలోడ్ అంటారు. అప్పుడు గ్రాఫ్లో లూప్ కింది కుడివైపున ఉన్న పాయింట్ 1 అనేది ఇంకా కుడివైపుకి జరుగుతుంది. అప్పుడు గుండె కండరాలు సాగుతాయా? అవును. ఇక్కడే ఫ్రాంక్ స్టార్లింగ్ న్యాయం పనిచేస్తుంది. రబ్బర్ బ్యాండ్ లాగితే వేగంగా వెనక్కి వచ్చినట్లు కండరాలు సాగినప్పుడు అవి గట్టిగా ముడుచుకుని స్ట్రోక్ వాల్యూమ్ని పెంచుతాయి. మరి ఒకవేళ
కండరాల సంకోచించే బలం అంటే కాంట్రాక్టిలిటీ పెరిగితే ఏమవుతుంది? అప్పుడు ఆ పివి లూప్లో ఎడమ పైభాగం అంటే పాయింట్ 3 హ్మ్, పైకి మరియు ఎడమవైపుకు జరుగుతుంది. దానివల్ల ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగా పెరుగుతుంది. అంతా బాగానే ఉందండి. పంపింగ్ ఉంది, కరెంట్ ఉంది. కాని రోజంతా కష్టపడే ఈ పంపుకి ఇంధనం అంటే రక్తం కావాలి కదా. గుండె తనకు తాను రక్తాన్ని ఎలా సరఫరా చేసుకుంటుంది? నాకిక్కడ ఒక విచిత్రమైన ఆలోచన వస్తోంది. ఏంటది? ఈ గుండె పరిస్థితి చూస్తుంటే ఆ రెస్టారెంట్ నడిపే ఒక చెఫ్ కస్టమర్లందరూ వెళ్ళిపోయి తలుపులు మూసేసిన తర్వాత అంటే తన పని పూర్తయ్యాక మాత్రమే హ్మ్, ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన పోలికిది. ఎందుకంటే ఎడమ జఠరిక సంకోచించి రక్తాన్ని పంపే సిస్టోల్ సమయంలో గుండె గోడల్లో ఉన్న రక్తనాళాలు నొక్కుకుపోతాయి. అంటే ఆ టైంలో దానికి రక్తం అందదా? అందదు. అందుకే ఆ సంకోచం పూర్తయి గుండె విశ్రాంతి తీసుకునే డయాస్ట్రోల్ దశలోనే దానికి రక్త సరఫరా జరుగుతుంది. మరి మనం వేగంగా పరిగెత్తినప్పుడు హార్ట్ రేట్ బాగా పెరుగుతుంది కదా. అప్పుడు ఈ డయాస్ట్రోల్ సమయం అదే అసలు సమస్య. హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఈ డయాస్ట్రోల్ సమయం తగ్గిపోతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం అందరం కష్టమవుతుంది. ముఖ్యంగా గుండె లోపలి పొర అయిన సబెండోకార్డియల్ ప్రాంతంలో ఈ నొక్కుకుపోయే ప్రభావం ఎక్కువ కాబట్టి ఇస్కీమియా ప్రమాదం అక్కడే అత్యధికంగా ఉంటుంది. ఓహో, మరి గుండె ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది? శరీరంలో ఇతర భాగాలకు దీనికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. శరీరంలో మరే ఇతర అవయవం తీసుకోనంత ఆక్సిజన్ని గుండె అత్యధికంగా లాక్కుంటుంది. అందుకే గుండె వాడేసిన రక్తం తిరిగి వచ్చే కొరోనరీ సైనస్లోని రక్తం అత్యంత డీఆక్సిజనేటెడ్గా ఉంటుంది. అంటే ఒకవేళ దానికి ఇంకా ఆక్సిజన్ కావాలంటే అప్పటికే మొత్తం లాగేసుకుంటుంది కాబట్టి ఇంకా లాక్కోవడం కుదరదు. రక్త ప్రసరణను పెంచుకోవడం ఒక్కటే దానికి మిగిలిన దారి. మరి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఏదైనా మందులిస్తే రక్త ప్రసరణ పెరుగుతుందా? కరోనరీ స్టీల్ అనే ఒకటి విన్నాను. అదెలా జరుగుతుంది? ముందుగా ఆటో రెగ్యులేషన్ గురించి చెప్పాలి. 60 నుండి 140 mmHg ప్రెషర్ మధ్యలో గుండె తన రక్త ప్రసరణను తానే నియంత్రించుకుంటుంది. ముఖ్యంగా అడినోసిన్ మరియు నైట్రిక్ ఆక్సైడ్ విడుదల చేసి రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. సరే, అదొక న్యాచురల్ ప్రాసెస్. అవును, కానీ బ్లాక్ అయిన నాళాలు అప్పటికే పూర్తి వ్యాకోచంలో ఉంటాయి. ఆ సమయంలో మనం అడినోసిన్ లాంటి మందులిస్తే ఆరోగ్యంగా ఉన్న నాళాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు రక్తం సులువైన దారిలో అంటే ఆరోగ్యకరమైన నాళాల వైపు వెళ్ళిపోయి దెబ్బతిన్న భాగాలకు వెళ్లకుండా దారి మళ్లుతుంది. దీన్నే కరోనరీ స్టీల్ అంటారు. వాట్ ఏ పారాడాక్స్! మేలు చేస్తుందనుకున్న మందు అక్కడ రక్తాన్ని దొంగిలిస్తుందనమాట. మరి డాక్టర్లు ఈసీజీ చూసి ఫలానా రక్తనాళంలోనే బ్లాక్ ఉందని ఎలా చెప్తారు? కరోనరీ డామినెన్స్ అంటారు కదా, దాని గురించా? అవును, పోస్టీరియర్ డిసెండింగ్ ఆర్టరీకి ఏ నాళం రక్తాన్ని సప్లై చేస్తుందో దాన్ని బట్టి ఈ డామినెన్స్ నిర్ణయిస్తారు. 70–80% మందిలో ఇది కుడివైపు నుంచి అంటే ఆర్సీఏ ద్వారా వస్తుంది. ఇంకొందర్లో ఒక 10–20% మందిలో రెండు వైపులా అంటే కోడామినెంట్ ఉంటుంది. ఇక 5–10% మందిలో ఎడమవైపు సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటే ఎల్సీఎక్స్ ద్వారా వస్తుంది. ఏది డామినెంట్ అయితే అదే ఇందాక మనం అనుకున్న ఏవీ నోడ్కి రక్తమిస్తుంది. ఓహో, మరి ఈసీజీలో బ్లాక్స్ ఎలా పట్టుబడతాయి? ఒకవేళ ఆర్సీఏ బ్లాక్ అయితే ఆ గుండె కింది భాగాన్ని చూసే లీడ్స్ అంటే I3 ఏవీఎఫ్ లీడ్స్లో ఎస్టీ ఎలివేషన్ వస్తుంది. అలాగే యాంటెరోసెప్టల్ భాగం బ్లాక్ అయితే అప్పుడు ఎల్ఏడీ బ్లాక్ అయినట్లు లెక్క. అది V1 నుంచి V4 లీడ్స్లో తెలుస్తుంది. అదే పక్కవైపున్న ఎల్సీఎక్స్ బ్లాక్ అయితే V5, V6, I ఏవిఎల్ లీడ్స్లో మార్పులొస్తాయి. చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ గుండె చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలతో దీనికున్న సంబంధం చూద్దాం. ఎడమ కర్ణికకు అన్నవాహకకు కనెక్షన్ ఏంటి? ఎడమ కర్ణిక అంటే లెఫ్ట్ ఏట్రియం గుండె వెనుక భాగంలో ఖచ్చితంగా మన అన్నవాహికకు ఆనుకొని ఉంటుంది. అంటే ఒకవేళ గుండె జబ్బు వల్ల ఆ ఎడమ కర్ణిక సైజు పెరిగితే అది వెళ్లి అన్నవాహికను నొక్కుతుందా? అక్షరాల అదే జరుగుతుంది. అప్పుడు రోగికి ఆహారం మింగడం కష్టంగా అంటే డిస్ఫేజియా వస్తుంది. గుండె జబ్బుకి సంబంధించిన సమస్య కడుపుకి సంబంధించిన సమస్యగా బయటపడటం నిజంగా ఆశ్చర్యకరం కదా? నిజమే. డాక్టర్లు దీన్ని కనిపెట్టడానికి ట్రాన్సీజోఫేజియల్ ఎకో అంటే TEE వాడతారు. అన్నవాహిక లోపలికి కెమెరా పంపి ఎడమ కర్ణిక వెనుక ఉండే డిసెండింగ్ అయోర్టాను స్పష్టంగా చూస్తారు. భలే!
మరి ఎక్స్రేలో గుండె ఊపిరితిత్తులు ఎలా కనిపిస్తాయి? ఎక్స్రేలో చూస్తే గుండె కుడివైపు అంచుని కుడి కర్ణిక ఏర్పరుస్తుంది. దీని పక్కనే ఆ ఊపిరితిత్తుల కుడి మధ్య లోబు ఉంటుంది. అంటే ఆ రైట్ మిడిల్ లోబ్లో న్యూమోనియా వస్తే ఎక్స్రేలో గుండె అంచు కనపడదా? ఖచ్చితంగా కనపడదు. దాన్నే సిల్హౌట్ సైన్ అంటారు. అలాగే కుడి కర్ణికలో ప్రెషర్ పెరిగినప్పుడు, ముఖ్యంగా పల్మనరీ హైపర్టెన్షన్ వల్ల ఆ ప్రెషర్ వెనక్కి తన్ని కరోనరీ సైనస్ కూడా పెద్దదిగా మారుతుంది. అంటే పల్మనరీ వ్యవస్థలో ప్రెషర్లెలా ఉంటాయసలు? సాధారణంగా అక్కడ రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి కుడివైపు ప్రెషర్లు తక్కువే ఉంటాయి. కుడి జఠరిక విశ్రాంతి ప్రెషర్ కుడి కర్ణిక ప్రెషర్తో సమానంగా కేవలం 1 నుండి 6 mmHg ఉంటుంది. మరి పల్మనరీ ఆర్టరీలో? పల్మనరీ ఆర్టరీ డయాస్టోలిక్ ప్రెషర్ కొంచెం ఎక్కువ, ఒక 6 నుంచి 12 mmHg వరకు ఉంటుంది. శరీర నిర్మాణంలో ఇంకొన్ని సూక్ష్మమైన విషయాలు అంటే ముఖ్యంగా నరాలు, సిరలు కలిసే చోట. మీకు తెలుసా, ఇన్ఫీరియర్ వెనాకావా అనేది L4, L5 వెన్నుపూసల వద్ద 2 ఇలియాక్ సిరలు కలవడం వల్ల ఏర్పడుతుంది. అదే రీనల్ ఆర్టరీలైతే పైన L1 వద్ద ఉంటాయి. ఓహో, మరి పొత్తికడుపుకి రక్తం ఎలా వెళ్తుంది? ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ ఆర్టరీ అనేది ఎక్స్టర్నల్ ఇలియాక్ ఆర్టరీ నుండి బయలుదేరి ఆ రక్తాన్ని సరఫరా చేస్తుంది. సరే, ఇదంతా ఎనాటమీ గురించి. డాక్టర్లు సెంట్రల్ వీనస్ కెథేటర్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గజ్జల్లో ఫెమరల్ ట్రయాంగిల్ ఉంటుంది. అందులో బయట నుంచి లోపలికి వరుసగా నరం, ధమని, సిర, లింఫ్ నోడ్స్ ఉంటాయి. అంటే నరం పక్కనే ఆర్టరీ, దాని పక్కనే వెయిన్ అన్నమాట. దాన్ని ఎలా కనుక్కుంటారు? గుడ్డిగానా? కాదు. డాక్టరులు చేతితో ధమని పల్స్ కనుక్కొని దానికి కొంచెం లోపలి వైపు ఇంగ్వైనల్ లిగమెంట్కి 1 సెంటీమీటర్ కింద సూదిని గుచ్చుతారు. అద్భుతమండి. ఇక గుండె శబ్దాల గురించి లబ్డబ్ కాకుండా S3, S4 అని ఉంటాయి కదా, అవేంటి? S3 శబ్దం ఎర్లీ డయాస్టోల్లో, అంటే వాల్యూమ్ ఓవర్లోడ్ అయినప్పుడు వినబడుతుంది. S4 అనేది లేట్ డయాస్టోల్లో వినబడుతుంది. ఈ S4 ఎందుకొస్తుంది? హైపర్టెన్షన్ వల్ల ఎడమ జఠరిక మందంగా, గట్టిగా అయినప్పుడు ఆ కర్ణికలో రక్తాన్ని గట్టిగా తోయడం వల్ల వచ్చే శబ్దమది. ఇవి గుండె అపెక్స్ వద్ద రోగి ఎడమవైపుకు తిరిగి పడుకుని ఊపిరి వదిలినప్పుడు స్టెథోస్కోప్ బెల్ ద్వారా బాగా వినబడతాయి. ఇప్పటివరకు అంతా నార్మల్గా చూశాం. అయితే గర్భధారణ సమయంలో గాని, వృద్ధాప్యంలో గాని ఈ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? గర్భధారణలో జీవక్రియ అవసరాలు పెరుగుతాయి కాబట్టి సిస్టమిక్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, రక్త పరిమాణం పెరుగుతుంది. అంటే గుండెకు వచ్చే రక్తం పెరుగుతుందన్నమాట. అవును, ప్రీలోడ్ పెరిగి ఆఫ్టర్ లోడ్ తగ్గుతుంది. దీనివల్ల స్ట్రోక్ వాల్యూమ్, కార్డియాక్ అవుట్పుట్ భారీగా పెరుగుతాయి. ఆఖరి దశలో హార్ట్ రేట్ పెరగడం ద్వారా ఈ డిమాండ్ని గుండె కవర్ చేస్తుంది. మరి వృద్ధాప్యంలో, అంటే ఏజింగ్లో గుండె పనితీరు ఎలా మారుతుంది? వయస్సు పెరిగే కొద్దీ అయోర్టా గట్టిపడుతుంది కాబట్టి ఆఫ్టర్ లోడ్ పెరుగుతుంది. గుండె కణాలు తగ్గినా మిగిలినవి పెద్దవిగా, మందంగా మారతాయి. దీన్నే కన్సెంట్రిక్ LVH అంటారు. లోపల నిర్మాణం కూడా మారుతుందా? అవును, సెప్టమ్ సిగ్మాయిడ్ ఆకారంలోకి వంగిపోతుంది, కొల్లాజిన్ పెరుగుతుంది, ముఖ్యంగా కణాల్లో లిపోఫ్యూసిన్ అనే వ్యర్థ పిగ్మెంట్ పేరుకుపోతుంది. ఆహా, ఇక్కడ నాకు విశ్లేషణాత్మక ప్రశ్న ఉందండి. గర్భధారణలో కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే ఏవీ ఫిస్టులా జరిగినప్పుడు కూడా రెసిస్టెన్స్ విపరీతంగా పడిపోయి అవుట్పుట్ పెరుగుతుంది. అవును, ఆ 2 పరిస్థితుల్లోనూ అదే జరుగుతుంది. కాని ఒకటేమో పండంటి బిడ్డకు జన్మనిస్తే, మరొకటి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని రేఖ ఏమిటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. గర్భధారణలో అది సహజమైన కంట్రోల్డ్ ప్రాసెస్. కానీ ఏవీ ఫిస్చులా అనేది ధమని మరియు సిర నేరుగా కలవడం. ఇదొక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అంటే రక్తం బైపాస్ అయిపోతుందా? అవును, రెసిస్టెన్స్ విపరీతంగా పడిపోయి గుండెకు రక్తం కంట్రోల్ లేకుండా వస్తుంది. ఈ అకస్మాత్తు భారాన్ని తట్టుకోలేక హై అవుట్పుట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. షార్ట్ సర్క్యూట్ అనగానే గుర్తొచ్చింది. గుండె గదుల మధ్య రంధ్రముంటే PFO అంటారు కదా, అదెలా ప్రమాదం? పేటెంట్ ఫొరామెన్ ఓవేల్ అనేది కర్ణికల మధ్య రంధ్రం. సాధారణంగా ఎడమవైపు ప్రెషర్ వల్ల అది మూసుకుని ఉంటుంది. కానీ వల్సాల్వా మనూవర్ రిలీజ్ చేసినప్పుడు, అంటే గట్టిగా ముక్కినప్పుడు కుడి కర్ణికలో ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. అప్పుడు ఆ రంధ్రం తెరుచుకుంటుందా? అవును,
ఆ సమయంలో సిరల్లో నుండి ఏదేగా రక్తం గడ్డకట్టి వస్తే అది నేరుగా ధమనుల్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే పారాడాక్సికల్ ఎంబొలైజేషన్ అంటారు. ఇది స్ట్రోక్కి దారితీయొచ్చు. ఒక చిన్న ప్రెషర్ మార్పు వల్ల ఆ ప్రాణాపాయం వస్తోందన్నమాట. మరి శరీరంలో సోడియం నీరు తగ్గితే అంటే హైపోవొలీమియా వస్తే రక్తం ఎలా మారుతుంది? నీరు తగ్గడం వల్ల ఎర్ర రక్త కణాలు, ఆల్బ్యుమిన్ శాతం, వాల్యూమ్ పరంగా పెరుగుతుంది. అలాగే కిడ్నీలు యూరిక్ యాసిడ్ను ఎక్కువగా వెనక్కి గ్రహించడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి అసాధారణంగా పెరుగుతుంది. మనం ముగించే ముందు ఒక 2 మందుల గురించి, ఫినాక్సీబెంజమైన్ మరియు పర్మిసివ్ హార్మోన్లు, ఇవి ఎలా పనిచేస్తాయి? ఫినాక్సీబెంజమైన్ అనేది ఆల్ఫా రిసెప్టార్లను శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. అంటే ఇర్రివర్సిబుల్ అన్నమాట. అవును, అందుకే ఫియోక్రోమోసైటోమా లాంటి సమస్యల్లో ఎంత నారెపినెఫ్రిన్ ఉన్నా కూడా ఇది పర్ఫెక్ట్గా పనిచేసి బీపీని తగ్గిస్తుంది. ఇక పర్మిసివ్ హార్మోన్ల విషయానికొస్తే కార్టిజాల్ లాంటి హార్మోన్లు తమంతట తాము నేరుగా ఏమీ చెయ్యవు. కానీ అవి ఉంటేనే మిగతావి పనిచేస్తాయా? ఖచ్చితంగా అవి ఉంటేనే ఎపినెఫ్రిన్ సంకోచాన్ని, గ్లూకోజ్ విడుదలను వాటి గరిష్ట స్థాయికి తీసుకెళ్లగలవు. వావ్! ఇదొక అద్భుతమైన ప్రయాణమండి. పిండం దశలో రక్తాన్ని దారి మళ్లించే డక్టస్ వెనోసిస్ దగ్గర్నుండి వయసు పెరిగే కొద్దీ కణాల్లో పేర్కొనిపోయే లిపోఫ్యూసిన్ వరకు. అవును, అన్నీ వివరంగా చూశాం మనం. ఎడమ కర్ణిక పెరిగితే మింగడం కష్టమవడం లాంటివి వింటుంటే ఈ హృదయనాళ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తుందో అర్థమైంది కదా. ఒక చిన్న రక్తనాళం లేదా ప్రెషర్లో తేడా వస్తే అది శరీరమంతటా ఎలా ప్రతిధ్వనిస్తుందో తెలుసుకున్నాం. అవును, ప్రకృతి చేసిన అత్యంత అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ ఇది. ఈ రోజు మనం గమనిస్తే గర్భస్థ దశలో ఊపిరి పీల్చుకోగానే మారే ప్రెషర్స్ వల్ల గుండె నిర్మాణం మొత్తం మారిపోతుంది. అలాగే పిఎఫ్ఓ లాంటి ఒక చిన్న రంధ్రం ప్రెషర్ మారినప్పుడు ప్రాణాంతకమైన ఎంబోలిజంకు దారితీస్తుంది. బహుశా భవిష్యత్తులో ఈ సూక్ష్మమైన ప్రెషర్ పాయింట్లను, పర్మిసివ్ హార్మోన్ల శక్తిని వాడుకుంటూ వైద్యరంగం గుండె జబ్బులు రాకముందే ఆపగలిగే అద్భుతమైన ఔషధాలను సృష్టిస్తుందేమో కదా. ఈ అద్భుతమైన ఆలోచనను మీకే వదిలేస్తూ ఇక్కడితో ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.